హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అన్హెల్దీ ఫుడ్ కూడా హెల్దీ ఫుడ్ అన్నట్టుగా యాడ్స్ రన్ చేస్తూ నువ్వు ఈ ప్రోటీన్ పౌడర్ తాగు, ఇది తాగు, ఇది వేసుకో, క్రీమ్ వేసుకో, అందంగా ఉంటావు, ఇవి నీ హిమోగ్లోబిన్ బాగలేదు, మీ హిమోగ్లోబిన్ 6 ఉంది, దానికోసం నువ్వు కరివేపాకు పొడి తినాలా అని జూబ్లీహిల్స్ ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ ఉందా? మరి ఎట్లా ట్రూత్ చెప్పరు. అందుకని ఆ ట్రూత్ చెప్పేదానికి మనం మాట్లాడుతున్నాం కదా, ఇదే నాకు మెడిటేషన్. సో నిజంగా ఐరన్ తక్కువ ఉంటే న్యాచురల్గా ఎలాగా మనం పెంచుకోవచ్చు అండ్ ఎన్ని రోజుల్లో పెంచుకోవచ్చు, ఏమేమి తినొచ్చు? అదే ఇప్పుడు ఇవన్నీ రిలేటివ్. ఎన్ని రోజుల్లో ఏమి తింటే ఇది అనేది అన్ని రిలేటివ్. బేసికలీ సజ్జలు తింటే బాగా ఐరన్ పెరుగుతుంది, బెల్లం తింటే పెరుగుతుంది, కరివేపాకు తింటే బాగా పెరుగుతుంది, మునగాకు తింటే బాగా పెరుగుతుంది. కానీ డాక్టర్లు ఈ ఫార్మాసిస్టులు ఏం చెప్పేది, ఇంత మునగాకులో ఇంతే ఉంటుంది ఐరన్, కాబట్టి మేము దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదో ఇస్తాము అంటారు. కానీ ఓకే, ఎమర్జెన్సీకి అది వాడండి, న్యాచురల్స్, న్యూట్రాసిటికల్స్, కెమికల్స్ లేకుండా ఉండే సప్లిమెంట్స్ వాడండి. బట్ ఓవరాల్గా మీ బాడీనే తయారు చేసుకునే దానికి ఏం కావాలో అట్లా చేసుకోవాలి. రెగ్యులర్గా అట్లా తినేదానికి లేదు కదా సప్లిమెంట్స్. సో మీ బాడీకి సజ్జల్లో, మునగాకులో, అవిశాకులో, కరివేపాకులో పోతే దాంట్లో ఉండే ఫైబరు, దాంట్లో మెకానిజము ఏదేదో ఉంటుంది. అవన్నీ కలిసి థ్యాంక్స్ అని చెప్పి ఆ మైక్రోబ్స్ దాని మీద కూర్చొని, దాని మీద ఆడి, దాన్ని తిని అవి విసర్జిస్తే ఏమో జరుగుతుంది లోపలంతా. దాని స్కోప్ కూడా ఇవ్వాలి. సో దానికోసమని మీరు ఎక్కువ మీరు బిర్యానీ మాత్రము బకెట్ బిర్యానీ తింటారు కదా, ఇంత తినేస్తారు కదా. మరి కరివేపాకు పొడి ఎక్కువ కారం, ఉప్పు వేసుకోకుండా ఇంత కరివేపాకు పొడి ఇంత అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చు కదా. లేదు ఇంత ఆకుకూరని రుచులకు అలవాటు పడింది కదా, అదే రుచి కూడా తిను, ముందు రుచి కూడా తిను. బట్ ఆరోగ్యం కోసం ఇంత ఆకుకూర పెట్టుకొని దాన్ని ఉప్పు కారాలు తగ్గించి ఇంత పెరుగు వేసుకొని అది కూడా నమిలి తిను. లేదు తినలేవు, మిక్సీకి వేసి ముక్కు మూసుకొని తాగి, గ్లాసులో పెట్టుకొని తాగి. దీనికే పెద్ద విజయం కావాలా? నేను అదే చెప్పేది. ఇప్పుడు అనారోగ్యం పాలు చేసే మందు తాగేవాళ్ళు, వాకింగ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ మీరు ఎంజాయ్ చేయాలనుకో మీ ఫుడ్ని, మీరు బతుకుండాలా, ఆరోగ్యంగా ఉండాలా. ఇప్పుడు షుగరు, బీపీ వస్తే ఏం తింటావు? ఇవి ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఫుడ్ని? లివర్ పాడైపోయింది, లివర్ సిరోసిస్ అయింది, మందు ఎట్లా కొడతావు? సో మందు తాగేవాడు కూడా ఫిట్నెస్కు పొద్దున్నే పోయి ఫిట్గా ఉండి బాగా యోగా ప్రాణాయామం చేసి అన్ని చేస్తే నీ ఒక పెగ్గు 2 మంచిదేం కాదు, డెఫినెట్గా ఒక చుక్క కూడా మంచిదేం కాదు. నువ్వు లాంగ్ ఇయర్స్ ఎంజాయ్ చేయొచ్చు కదా. నువ్వు ఫుడ్ తినక, ఎక్సర్సైజ్ చేయక, ఇంత రావైపోయి బిర్యానీలు తిని నేను బాగా ఎంజాయ్ చేయాలి మంది ఉంటే చేయలేవు. హెల్త్ పోతే ఎట్లా ఎంజాయ్ చేస్తావు ఫుడ్? నైనా సో బిర్యానీ అంటున్నారు కదా, సో చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీ ఎంత డేంజర్ అయిపోతుంది, మన పొట్టని ఏం చేస్తుంది అసలు ఆ బిర్యానీ? మీరు మెకానిజం చెప్తే ఇవాళ బిర్యానీ తినేవాళ్ళు, బిర్యానీ లవర్స్కి ఒక కనివింపు అవ్వాలంటే ఎంత డ్యామేజ్ చేస్తుంది మన గట్టుని. బిర్యానీ ముసుగులో మనం ఎక్కువ రైస్ తింటామండి. అవును, ఆయిల్ ఇవి ఎక్కువ ఉంటాయి. నువ్వు దాంట్లో ఉండే చికెన్, మటన్, ప్రోటీన్, అది వాటెవర్, అది స్మాల్ క్వాంటిటీ ఉండొచ్చు. నేను వెజిటేరియన్, నేను అవి తిన్నా. అది కూడా ఇంకా ఓకే, అది బ్రాయిలర్ చికెన్లు అన్నీ మంచిది కాదని మీకు అందరికి తెలుసు, అవన్నీ యూట్యూబ్లో ఫుల్గా ఉన్నాయి. సో ఇంత రైస్ తినేది డేంజర్, అది తెలుసుకోవాలి. ఇంత ఆయిల్ వేసేది డేంజర్. ఆయిల్ కూడా ఏం ఆయిలో తెలియదు, ఆ టేస్టర్స్ ఏమేస్తారో తెలియదు, అజినమోటో ఇవన్నీ టేస్టర్స్ ఏమేమి వేసి ఏమేమి చేస్తారో తెలియదు. అవి చెక్ చేసుకొని వాటిని తగ్గించుకుంటే బిర్యానీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఉత్త చికెన్ అయితే అంతా 2 ముక్కలే తింటావు అంతే కదా, దాంట్లోకి వేసి స్పైసెస్ వేసి అది ఏం చేస్తుంది పొట్టని. ఎందుకు అది అవుతుందంటే బాగా తొందరగా రైస్ అంతా అరిగిపోతుంది కదా. సో ఆ కిక్ వస్తుంది, మొత్తం గ్లూకోజ్ కిక్, నీకు బాగా తృప్తి అవుతుంది, మొత్తం భలే ఉందబ్బా అనుకుంటావు, మొత్తం వస్తుంది, నిద్రపోతావు. సో నీ పని చేయలేవు, ప్లెజర్ అనుకోండి. అంతే, మందు తాగేది ఎట్లా ప్రెషరు, సిగరెట్ తాగేది ఎట్లా ప్రెషరు, రైస్ ఎక్కువ తినేది కూడా అంత ప్రెషర్. నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అయినానంటే, రీసెంట్గా బెంగళూరులో ఒక హోటల్లో, పెద్ద హోటలు, ఆంధ్ర స్టైల్ అని రైస్ పెట్టినారు, వైట్ రైస్, సోనా మసూరి ఏదో ఉంటాయి. బాగా తింటాం కదా ఎట్లయినా. తిన్నాక 2-3 అవర్స్ డ్రైవింగ్ తర్వాత పొట్టలో ఓన్లీ స్మాల్ డిస్కంఫర్ట్. అది కాన్షియస్గా ఉన్నాం కాబట్టి నాకు తెలుస్తూ ఉంది. అరే అనుకున్నా. మదనపల్లికి ఇంటికి వచ్చి రాగి రొట్టెలు, మన 2 రొట్టెలు, పల్లీల రోటి పచ్చడి తిన్నా. ఇది పోయి ఆ మంటని, ఆ రెస్ట్లెస్నెస్ని కంట్రోల్ చేసింది, న్యూట్రలైజ్ చేసింది. ఓకే.
అంటే బాడీ నువ్వు సెన్సిటివ్గా ఉంటే మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ సెన్సిటివ్గా ఉంటే నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కొంతమంది ఇంట్లో చూడండి, ఏంటమ్మా అట్ట చేస్తా ఉండవే అనంటే చాలు, అరే అప్పుడే కళ్ళు నీళ్ళు ఏడ్చేస్తారు పిల్లలు అంటే ఆ మాట కూడా అనిపించుకోకుండా మనిషికి ఒక మాట పశువుకు దెబ్బ అనుకునే లెవెల్లో ఉంటారు. కొంతమంది ఇంట్లో చూడండి, కొట్టుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, కొడుకు తిడతా ఉంటాడు, నాయన కొడతా ఉంటాడు, ఏమో జరుగుతూ ఉంటాడు, అయినా మార్పుడు. సో అట్లా మీ బాడీతో మీరు ఉంటే మీ ఆలోచనలు ఏమొచ్చినాయి, రే పొద్దున్నే లేరా పోరా అని చెప్తానే ఉంది. 40 ఏళ్ళు చెప్పింది నీకు ప్రతిరోజు, దాన్ని పో అని చెప్పి పక్కన పెట్టేసినావు. అది వింటే చాలు కదా. దెబ్బ కొట్టేది ఏంటి, కిడ్నీలో డైమండ్లు వచ్చినాయని చెప్పి పోయి కిడ్నీ స్టోన్లో ఆపరేషన్ చేసి ఎత్తుకొచ్చిస్తే అంత కోత అమ్మా అని అప్పుడు మొదలు పెడతారు వాకింగ్, నీళ్ళు తాగేది, ఫుడ్ మార్చేది. అది కూడా కొన్ని రోజులే, మళ్ళీ కొన్ని రోజులకి అయిపోతే ₹1,00,000 కిడ్నీ స్టోన్లు వచ్చినాయి, ఇంకో 5 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ తీసుకుందామని అనుకుంటారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనుకుంటారు, ఇన్సులిన్ వేసుకోవచ్చు, అందరికీ డయాబెటీస్ బీపీ కామన్ కదా, క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ వచ్చిందని పేపర్లో వస్తుంది. వీడి క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉందిలే అనుకోని విచ్చలవిడిగా ఉంటాడు. విచ్చలవిడి వదిలేస్తే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మేమేమి లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, చాలా మంది చికెన్ మటన్ అనుకుంటా ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తాను. అసలు నాన్ వెజ్ మీరు ముందు తినే వల్ల అసలు ఎప్పుడు 35 ఏళ్ల ముందర నుంచి నిలిపేసిన, అది జీవహింస నిలిపేసిన. నేనే పోయేవాడిని ఆ మార్కెట్లో తన్నుకుంటా ఉంటే అలా ఇష్టపడలా ఆపేసిన. అసలు ఈ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని మీకు ఏ టైంలో అనిపించింది, ఎందుకు అవేర్నెస్ అనేది వచ్చింది మీకు? అదే జలుబు, ఎప్పుడు తుమ్ములు, ఏది డస్ట్ అంటే ఎట్లా తుమ్ములు, లేకపోయినా ఎప్పుడు నోస్ బ్లాక్, అసిడిటీ. 81లో నాకు 21 ఇయర్స్, అప్పుడు 81లో 18 ఇయర్స్, 65లో పుట్టినా నేను. 81లో పొట్టం పోస్తే లోపల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని జలసిల్లు ఏదో ఇచ్చినారు. అది అరటిపండు తిన్నా, రైస్ తిన్నా ఎక్కువ ఉండేది. అంటే అరటిపండు రైస్ తింటే అసిడిటీ వస్తుంది అని తెలుసుకుందని నాకు 40 ఏళ్ళు పట్టింది. 40 years బనానా అండ్ రైస్ has aggravated my acidity for decades. ఎందుకంటే బిన్న అరిగిపోతాయి అవి. బిన్న అరిగిపోతే పొట్ట ఖాళీ అయింది, బ్రెయిన్ సిగ్నల్ పోయి మళ్ళీ యాసిడ్ పంపిస్తుంది. ఆ యాసిడ్కి మళ్ళీ టైం ఉండదు, ఏడో స్కూల్లోనే కాలేజీలో ఉంటాము, యాసిడ్ పోయి డ్యామేజ్ చేస్తుంది. మళ్ళీ పోయి ఏదో బిస్కెట్ తింటావు, అది బిన్న అరిగిపోయా, మళ్ళీ యాసిడ్ వచ్చా, సరైన ఫుడ్ తినలా, రాగి ముద్ద తిన్నాక జొన్న రొట్టె తిన్నాక పోయింది, అంతే ఫినిష్డ్. మొత్తం అసిడిటీ పేషెంట్ అందరికీ. చాలా మంది అన్నం భోజనం చేసిన తర్వాత అరటిపండు కంపల్సరీ తింటారు ఊర్లలో. రెండు డెడ్లీ కాంబినేషన్ డెడ్లీ. నాకు అరటిపండు మా నాయన చెప్పేవాడు, అరటిపండు బాగా తినరా అసిడిటీకి తగ్గుతుంది అని. పాపం మాకు బుర్రాడు ఉంది, మా నాయన గొప్పవాడు అనుకుంటున్నా, అప్పుడు అనుకుంటాం కదా పేరెంట్స్. అరటిపండు తినే కొద్దిగా అట్లే ఉండదు అసిడిటీ. సో అసిడిటీ, అలర్జిక్ రైనైటిస్, ఇవి కంట్రోల్ అయితే చాలరా స్వామి అనుకోండేటివి. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చినాక, సుభాష్ పాలేకర్తో జర్నీ చేసినాక కొంచెం లైఫ్ అర్థమైతే వచ్చే కొద్దికి ఆయన ద్వారా కొన్ని అర్థమైంటాయి, ఇంకో ద్వారా కొన్ని అర్థమైంటాయి, అట్లా నేర్చుకుంటా వచ్చే కొద్దికి లైఫ్ మారుతా వస్తాం. అండ్ అసలు ఫ్రూట్స్ ఎప్పుడు ఏ టైంలో తినాలా, ఫుడ్ తర్వాత తినాలా, ఫుడ్కి ముందు తినాలా, పరగడుపున తీసుకోవాలా, ఏంటి? వెరీ సింపుల్ అండి. మీకు న్యూట్రిషన్ బాగా కావాలంటే ఫుడ్లో ఉండే న్యూట్రిషన్, ఫ్రూట్స్లో ఉండే న్యూట్రిషన్ సరిపోదు. సో మీరు ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తే మీకు ఫుల్ అయిపోయింది అనుకోండి, మీరు రోజు కష్టపడే వాళ్ళు ఉండి సన్నగా ఉండి మీకు ఎక్స్ట్రాగా క్యాలరీస్ లేకపోతే వాళ్ళ కష్టం. సో ఫుడ్ తినేసినాక ఫ్రూట్స్ తినాలి. మీరు ఫ్రూట్ సన్నగా కావాలనుకుంటే ఫ్రూట్స్ తినేసి బాగా, అప్పుడు తక్కువ ఫుడ్ తింటే ఫిల్లింగ్ ఉంటుంది, మళ్ళీ తినకుండా ఉండొచ్చు. రీసెంట్గా ఎవరో ఒక అమ్మాయి ఫ్రూట్సే మాత్రమే తిని, అంటే లైక్ డైట్ చేయాలి సన్నగా కావాలి, ఫ్రూట్స్ మాత్రమే తిని చనిపోయింది ఆ అమ్మాయి. అది ఏదో వెరీ రేర్ అండి, అంత ఈజీగా చచ్చిపోరు మనుషులు. అట్లా చచ్చిపోయేట్టుకుంటే ఏమైపోయేది. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏదిని ఎన్నో రోజులు కూడా బతకచ్చు. ఏదో డెఫిషియన్సీ వస్తుంది, కళ్ళు తిరిగితే ఏదో వస్తాయి, కానీ చనిపోయిండే లెవెల్కి అదేదో ఎగ్జాగరేషన్, ఏదో ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది. ఫ్రూట్స్ మాత్రమే తిని అంటే ఇట్లా క్రాష్ డైట్స్ చేస్తున్నారు. కొంతమంది లిక్విడ్ మాత్రమే తీసుకుంటారు, కొంతమంది హనీ లెమన్ వాటర్ 3 రోజులకు తీసుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ మాత్రమే తింటారు. అంటే ఈ క్రాష్ డైట్స్, లిక్విడ్ డైట్స్ వల్ల బాడీకి ఎంత హానికరము. అట్లా కూడా చెప్పలేము. ఇప్పుడు బాడీ చాలా ఇంటెలిజెంట్ కదా, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మేబీ ఒక 300 ట్రిలియన్ సెల్స్ తయారైంది. ఏ సెల్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఏదో రూపంలో చెప్తాది. కళ్ళు తిరుగుతా ఉంటాయి, టైర్డ్గా ఉన్నాను, ఇది పెట్టింది పొట్ట, ఇది తలనొప్పి వచ్చింది, రకరకాల సిమ్టమ్స్ చెప్తాది. అది సడన్గా ఇట్టే ఫ్రూట్స్ తింటా ఉంటే బాగా చచ్చిపోరు ఎవరు.
ఆ సిమ్టమ్స్ని వాటిని ఎందుకైంది, ఏ డిఫిషియన్సీ అయింది, సోడియం తగ్గిపోయిందా, కొంచెం మైండ్ కరెక్ట్గా లేకుండా పోవచ్చు. మరి ఉపవాసాలు ఎక్కువ చేసే వాళ్ళకి సోడియం డిప్లీషన్ అవుతుంది. ఎక్కువ మీరు చెప్పినట్టు ఎక్కువ రోజులు ఉపవాసం చేస్తే సోడియం తగ్గిపోవచ్చు. అప్పుడు సోడియం ఏ రూపంలో ఇవ్వాలా, ఎట్లా ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అనేది సడన్గా ఎమర్జెన్సీ అది. సో ఫ్రూట్స్ తిని మనకు ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేసిన పొట్టి శ్రీరాములు గారు 64 రోజులు ఎన్ని రోజులు ఉన్నారు ఏమి తినకుండా. అంటే ఆయన ఉండగలిగినారు అనుకుందాం. ఇంతలా ఉండారు ఇప్పుడు జనాలు. వాళ్ళ 200 రోజులు ఎందుకు చచ్చిపోతారు? చచ్చిపోయిన దాన్ని చూసుకొని అది ఎగ్జాంపుల్ అవసరంలే, అంత భయమూ అవసరంలే. ఒక రోజు ఫుడ్ ఆపేసేదానికి ఎవ్వరి సపోర్టు ఏవి అవసరం. ఈ లోపల డాక్టర్స్కి నాకు డిబేట్ అయింది. ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours ఫాస్టింగ్ చేయాలంటే కూడా మీరు డాక్టర్ పర్యవేక్షణలో చేయాలా అని డాక్టర్లు అందరూ అంటారు. అట్లా ఏం లేదురా, మీ అమ్మమ్మ నానమ్మ రోజులు తినకుండా ఉండేది మీ ఇంట్లోనే ఉండారు. ఎందుకంటే సన్సెట్ ముందే తినేసేవాళ్ళు, మళ్ళీ సన్సెట్ అప్పుడు అంటే ఆల్మోస్ట్ 12 hours పైన అయిపోయింది తినేవాళ్ళు. వారంలో రోజు ఆపేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు. సో మీరు దానికోసం అవసరం లే. మీరు క్రాష్ డైట్ చేసి అట్లా సడన్ గా నేను 10 కిలోలు తగ్గిపోవాలనుకునే వాళ్లకు డాక్టర్ పర్యవేక్షణ అవసరం. కానీ నెలకు 2 కిలోలు తగ్గదాం అనుకొని మీరు కాన్షియస్ గా 3 పూట్ల నుంచి 2 పూటలు తిన్నాము, క్వాంటిటీ తగ్గించేసి క్వాలిటీ ఫుడ్ తిన్నాము, ఒక పూట అన్కుక్డ్ ఫుడ్ తిన్నాము, ఓ పూట మనము జొన్న రొట్టెలో ఏదో తిన్నాము అనుకునేది కాన్షియస్ ఉండే వాళ్ళకి ఎవరి సపోర్ట్ అవసరం లే. ఆ 3 జొన్న రొట్టెలు 2 రొట్టెలు రావచ్చు. ఇంకా సన్నం కావాలంటే, నువ్వు లావు కావాలంటే ఇంకో రాగి ముద్ద ఎక్కువ పెట్టుకొని పెరుగు వేసుకొని ఇంకొంచెం ఎక్కువ తింటే లావు అవుతావు. నేను సన్నగా అయిపోయి మిల్లెట్స్ తిని లావు కావాలనుకొని రాగి ముద్దలో పెరుగు వేసుకొని ఇంత తిన్నా. ఇక్కడ వరకు 14 కిలోలు పెరిగినా. ఓన్లీ రాగి ముద్ద పెరుగున్నాం. రాగి ముద్దలో పెరుగులో వేసుకొని నిమ్మకాయ ఉరగా పెట్టుకొని టేస్ట్గా ఎక్కువ క్వాంటిటీ తిన్నా. 74 నుంచి 88కి పోయినా. ప్యాంట్ కూడా బట్ల. అంటే అది రాగి ముద్దతో కాదు పెరుగుతో అని చెప్పినారు డాక్టర్ ఒక ఆయన. మేబీ పెరుగుతోనే అయింది, బట్ రాగి ముద్ద కూడా ఎక్కువ తినాలంటే పెరుగు కలపాలి. అట్లా క్వాంటిటీ ఎక్కువ మీరు ఏది తినాలన్నా పెరుగు కలుపుకుంటే ఎక్కువ తినచ్చు. అయితే ఇప్పుడు మనకు గట్ హెల్త్ ఒకటి బాగుంటే ఇంకా బాడీ మొత్తం హెల్తీగా ఉంటుంది, అన్ని పార్ట్స్ బాగుంటాయి, ఒక పొట్ట బాగుంటాయి అని చాలామంది చెప్తున్నారు. ఆ గట్ హెల్త్కి ఏవి మంచివి అంటే పెరుగు మంచిది, మీరు అన్నట్టు రాగులు మంచివి. అలా పెరుగు ఏం చేస్తుంది గట్ హెల్త్ని? అదే ఇప్పుడు మనకి 6 రకాల డిఫరెంట్ లాక్టోబాసిల్లస్ స్పీసీస్ మనకి పెరుగులో ఉంటాయని, పొట్టలో ఇంకా 5 రకాలు ఎక్కువ 11-12 రకాల లాక్టోబాసిల్లస్ ఉంటాయంట. ఇవన్నీ పోయి రోజు డాన్స్ చేస్తాయి హ్యాపీగా, థ్యాంక్స్ అబ్బా అని చెప్తాయి. సో ఇవన్నీ పొట్టలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉండి సిస్టమ్ యాంటీబయాటిక్ వేసి బ్యాక్టీరియా చంపకుండా అసిడిక్ ఫుడ్స్ తినకుండా ఉంటే మీరు తిన్న ఫుడ్ని కరెక్ట్గా అసిమిలేట్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేసి తీసుకొని. గట్ బ్రెయిన్ బ్యారియర్ ఉంటుంది పొట్టలో, ఎక్కడ చూసినా. అంటే బ్రెయిన్ లేకి ఎంటర్ కావాలంటే సిస్టమ్ నుంచి ఎంటర్ కావాలి కదా, ఎంటర్ కానికుండా స్టాప్ ఉండే వాటిని కూడా దాటిపోతుంది బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా బాగుంటే అది పోయి వాటి ఫ్రెండ్స్, బుర్రలో ఉండే ఫ్రెండ్స్తో పోయి మాట్లాడేసి వస్తాయి, అక్కడి నుంచి ఇటు జర్నీ చేస్తాయి, అద్భుతాలన్నీ జరుగుతాయి. సో పెరుగు ఏ ఫామ్ లో తీసుకుంటే, మజ్జిగ ఫామ్ లో తీసుకుంటే, అదే ఏ పెరుగు అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఏ పాలు ఏ పెరుగు. ఇప్పుడు నేనేం పెద్ద సైంటిస్ట్ ఏం కాదు, ఎవరో చెప్తా ఉంటారు కదా యూట్యూబ్లో కొంతమంది సైంటిస్టులు. మనం వాడుతూ ఉండే ఈ ఇండస్ట్రియల్ పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ కరెక్ట్ కాదు. మీరు తోడు పెట్టేది కూడా చెట్ల మధ్యలో అట్మాస్ఫియర్లో పైన గుడ్డ కట్టి కిటికీ ఓపెన్ చేసి రాండమ్మా అంటే బయట నుంచి మైక్రోబ్స్ అట్మాస్ఫియర్లో ఉండే బ్యాక్టీరియా వచ్చి కూర్చొని అది మల్టిప్లై అయితే బాగుంటుంది అని. అందుకే ఊర్లో పెరుగు భలే టేస్టీగా ఉంది అంటారు. గేదె పాలే అనుకుందాం, ఒకవేళ ఆవు దొరకకపోతే. ఊరికి వెళ్ళి ఉండలేం కదా, మా జీవనాధారమే సిటీస్ లో అయిపోయింది. మేము హెల్తీగా ఎలా ఉండాలి? హెల్తీగా ఉండాలంటే అన్హెల్తీ ఫుడ్స్ తినద్దండి. పోనీ ఇప్పుడు అన్హెల్తీ అని తెలుస్తా ఉంది. రిఫైండ్ ఆయిల్, ప్యాకెట్ పాలు, ఈ సన్న నాజుగ్గా ఉండే బియ్యము, సోనామసూరి బియ్యము, మైదా, బ్రాయిలర్ కోడి, చక్కెర, ఇవి మంచి కాదని తెలుస్తుంది. ఆపేయండి. మంచి దొరకనప్పుడు ఏదో ఒకటి తిందామనుకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు మంచోళ్ళు దొరికితే ఫ్రెండ్షిప్ చేయండి, లేకపోతే సరే ఎవరో ఎట్లా ఇంకా ఎవరితో ఉండాలంటే చెత్త వాళ్ళతో ఉంటే చెత్త ఆలోచనలు వస్తాయి. దొరకపోతే ఆపేయండి, సైలెంట్గా ఉండండి. రమణ మహర్షి గారిది అనుకోండి, మౌనమే శరణ్యం అనుకోండి, మౌనంగా ఉండండి. ఎవరు వదిలే, మీతో మీరు ఉండండి. ఏదో బుక్ చదువుకోండి, చిన్న పిల్లలతో పోయి ఆడుకోండి, ఒక కుక్క పిల్లలకి పోయి అంత భోజనం పెట్టండి. మీకు సంబంధం లేని కుక్కలకో ఏదో చేయండి, ఆవు గడ్డి పెట్టండి, ఏదో ఒకటి చేయండి అబ్బా, బిజీగా ఉండాలంటే. సో రోజు మజ్జిగ తీసుకోవడం మంచిదంట, పుల్లటి మజ్జిగ.
పులిసిన వీలైతే ఫ్రెష్ పాలు. ఓకే. అదే సమ్మర్లో అయితే 2 days, వింటర్లో అయితే 3 days కూడా పర్వాలే. ఓకే. అట్లీస్ట్ ఒక 12 hours, 13 hours, 14 hours పొల్లటి మజ్జిగ, వెన్నది వేసిన మజ్జిగ. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే మిక్స్ మజ్జిగ అంటా ఉంటారు. మజ్జిగ అంటేనే తోడు పెట్టి చెక్కతో చిలికి వెన్న తీసేసింది మజ్జిగ. దాంట్లో ఎంత సైన్స్ ఉంటుంది నాకేం అవసరం లే. 1000 సంవత్సరాలు చిలికినారు, చెక్కతో చిలికినారు, వెన్న తీసినారు, నేను చేసినాడు. కృష్ణుడు వెన్న దొంగ అన్నారు, పాల దొంగ అనలా. సో పాలు తాగద్దండి, మజ్జిగ తాగండి. నేను రోజు మాకు బాటిల్, గ్లాస్ బాటిల్లో వస్తాయి, మజ్జిగ తాగుతా ఉండి ఎంత బాగుంటాయో. మీరు ఎట్లా హెల్తీగా ఉంటారంటారు కదా, ఎట్లా మారినారని. లైఫ్ స్టైల్ మారే కొద్దికి తెలుస్తా వస్తుంది ఏం తినాలా ఏం తినకూడదు అని. 6 సార్లు తినేవాడిని నేను ఒకసారికి, చాలా రోజులు ఒకసారి కూడా తిన్నా. రీసెంట్ కూడా మొన్న కూడా ఒకే పూట తిన్నా. అయితే ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అని అంటున్నారు కదా. ప్రోటీన్ ఫుడ్ అనగానే అందరికి గుర్తొచ్చేది చికెన్ అండ్ అలాగే ఎగ్స్. అసలు నాన్ వెజ్ ఎంత డ్యామేజ్ చేస్తుంది పొట్టని, నిజంగానే చేస్తుందా? అదే అండి, ఇదంతా ప్రోటీన్ మిత్ అని ఒక పెద్ద అమెరికన్ సైంటిస్ట్ చేసిన డాక్యుమెంటరీ చూసిన. వీళ్ళు ఇన్ని గ్రాములు 6 గ్రాములు 1 kgకి లెక్కలన్నీ ఫార్స్ అండి. నేను అసలు నేను తినేది అంత పప్పు, పల్లీలు అదంట. నేను నా వెయిట్ 80 కిలోలు, 40 ఏళ్ళుగా ఇది మెయింటైన్ చేస్తానే ఉన్నా. ఓకే, ఇంక మజిల్ బిల్డ్ కావాలంటే ఇంకా బాగా జిమ్లో పోయి బరువులు ఎత్తి కావాలి అంటే నేను 10 కిలోమీటర్ పరిగెత్తగలుగుతా ఉన్నా. ఇప్పుడు ఓల్డేజ్ ఏ కొద్దికి మజిల్ ఉంటే బెటర్ అని మా అమ్మాయి అంటా ఉంది. కాబట్టి అది చేసినప్పుడు ఇంకొన్ని పల్లీలు ఎక్కువ తింటా, ఇంకొన్ని పెసలు ఎక్కువ తింటా. ఇప్పుడు మీరు చెప్పిండేది నేను ఎందుకు నమ్మాలా? 7 గ్రాములు 1 కిలోకి కావాలా, 70 అంటే 70 49 గ్రాములు ప్రోటీన్ రావాలంటే ఈ లెక్కలు నేను ఎందుకు లెక్కలు వేసుకోవాలా? అంటే ఈ లెక్కలు నిజం కాదంటారా, లేకపోతే మీకు? నిజం కాదు అది. ఎందుకంటే ఒక్కొక్క బాడీ ఒక రకంగా నువ్వు చేసిన ఫుడ్ని అర్థం చేసుకుంటుంది. బాగా బలిష్టంగా ఉండే పల్లెలో ఉండేవాళ్ళు చికెన్ మటన్ తినకుండా వెజిటేరియన్ ఫుడ్ తినేవాళ్ళు కూడా బాగా బలంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఫిట్ గా ఉండేవాళ్ళు. వారికి ఏమైంది ఫార్ములా? అసలు మొత్తానికి మీరు నాన్ వెజ్ తినకపోతేనే మంచిది మీ గట్ హెల్త్ కంటారా? 100%, నో డౌట్ అబౌట్. ఏం చేస్తుంది చికెన్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత? అంటే నాకేం చేస్తుందో తెలియదు కానీ నేనేం డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు. 6 నెలలు పెరుగుతుంది చికెన్ మామూలుగా ఒక కోడి పెరగాలంటే. 40 రోజుల్లో 4 కిలోలు పెంచుతూ ఉండరు. సో అన్వాంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్ క్యాన్సర్. సో ఇది ఒక సెల్ని ఇంత చేస్తాడు. ఒక మామిడి పండుని డిఏపి ఏదో ఎక్కించి డ్రిప్ ఇరిగేషన్లో పంపించి ఇంత చేస్తాడు. 5 టన్నులు పండే టమాటాలని 50 టన్నులు పండిస్తాడు. ఇవన్నీ అన్వాంటెడ్, అన్యాచురల్ కదా. సో అట్లా తిన్న ఈ ఫుడ్ని ఏదో మేకలో ఏదో కొండలో పోయి వేసి వస్తాయి రకరకాలు, అది కూడా చిన్నగా పెరుగుతాయి. ఇవన్నీ స్టాల్ ఫీడింగ్ చేసి అంతంతో ఇక మనమన్నా ఒక రకం ఇండియాలో. బయట దేశాల్లో అయితే నీకు హాలండ్లో గిలండ్లో ఒక్కొక్కటి 1000 కిలోలు, ఒక్కొక్క ఆవు 1000 కిలోలు అట్లా అంతంత పెద్దగా ఫీడ్ పెట్టి ఎంత మొక్కజొన్న ఎంత ఫీడు ఏం ఇంజక్షన్లు వేస్తే అది కరెక్ట్గా అవుతుంది ఇది అది లెక్కలు పెట్టి అది మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అడవిలో దొరికే రేక్కాయలు ఉంటాయి కదా, చిన్నప్పుడు మీరు తింటారు. దాని మీద స్కిన్ ఉంటుంది, పల్పు ఉండదు పెద్దగా. నోట్ వేసుకుంటే కరగతానే ఉంటుంది, గంట సేపు పులుపు తీపు ఏదో వస్తానే ఉంటుంది. అదే ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి, పుట్టుకొని పోతాయి లోపలికి. మరి ఏది ప్రెషర్ ఇచ్చింది? క్వాంటిటీతో లెక్కలన్నీ పక్కన పెట్టండి, మీరు ఎక్స్పీరియన్స్ కాండి. మీరు ఫిట్గా ఉండి మీ బాడీ అబ్జార్బ్ చేయాలంటే మీరు ఫిట్నెస్తో పొద్దున్నే వాకింగ్, జాగింగ్, సూర్య నమస్కారాలు బాగా టకటక అని 10 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయండి చాలు, పోని పరిగెత్తద్దులే. మీకు చెమట కారింది అనుకో, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, అన్నీ వస్తుంది. కాన్షియస్గా స్లోగా థాయి చీ అని ఉంది ఇప్పుడు, అంటే ఫాస్ట్గా చేయాలనుకుంటాం. నేను ఫాస్ట్గా మాట్లాడాలనుకుంటా. ఇప్పుడు నాకు అది దాని నుంచి బయటపడి స్లోగా మాట్లాడదాం, స్లో డౌన్ అని థాయి చీ అని ఇట్లా చిన్నగా మన థాయిలాండ్ పోయినప్పుడు చూసిన. ఆడ గ్రౌండ్ పెద్ద గ్రౌండ్లో నిదానంగా మేమేమో తొందరగా పరిగెత్తేసి చెమట బయట తెచ్చేసి క్యాలరీస్ బర్న్ చేసి ఏమో ఉండాలనే సైకాలజీ ఇండియాలో నా వరకు. వాళ్ళు స్లోగా సన్నగా ఉండరు, ఫిట్గా ఉండరు, చిన్నగా కాన్స్గా మ్యూజిక్ పెట్టుకొని చేసుకుంటూ ఉండరు. ఎంత లైక్ అయిందో నాకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమంటే ప్రసాద్ అంటే స్పీడ్గా మాట్లాడాలి, అడగడగా ఉండాలి, అట్లుండాలి. నేను చిన్నగా మాట్లాడాను అనుకో, నాకే నచ్చదు. ట్రై చేశారా పోనీ అలా స్లో డౌన్? ఇంట్లో ట్రై చేసిన వాళ్ళందరూ ఇంతగా నవ్వుతూ ఉంటారు నేను స్లో అయితే. అంటే అలా అలవాటు అయిపోయింది. నేను అదే ఇప్పుడు తిరువన్నామలకి పోతాము, అక్కడ పెద్దగా గుర్తుపట్టే వాళ్ళు ఎవరు ఉండరు.
అటు చిన్నగా కొండ ఎక్కుతాము, ఎవరు గుర్తుపట్టరు, సైలెంట్ కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు బయట దేశాలకు పోతాము, అక్కడ ఎవ్వరు ఉండరు కదా, సైలెంట్గా ఉంటాం. అది ఎంజాయ్ చేస్తాను నేను. అది కూడా అదే. ఇప్పుడు మనము గుర్తింపు కోసం ఆరాట పడతా ఉంటే ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. గుర్తింపు అనేది అది వదిలేసుకున్నామనుకో. ఇప్పుడు నేను ఇదేంటి మెయిన్ సామాన్యులకు రాగులు, జొన్నలు, సద్దలు, సింప్లిసిటీ. అనవసరంగా బట్టలు, వస్తువులు కొనకూడదు, అప్పులు చేయకూడదు, ఉండి దాంట్లో సర్దుకోవాలా. అది చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పాలా. లేనిది దురదృష్టం కాదు, లేనిది దురదృష్టం కాదు, లేని దానికోసం పాకులాడము దురదృష్టం. రాని వస్తే రాని, నీకు అవసరమైతే కారు కొనుక్కునే టైం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. దానికోసం పాకులాడి అవినీతి పనులు చేసి, తప్పుడు పనులు చేసి, అప్పులు చేసి, ప్రాబ్లం అంతా నెట్టేసి ఆ కారుకు పైన షీట్ కప్పేసి పెట్టింటారు. మళ్ళీ వాడేది ఎదుటోడి ఇంట్లో తెలాలి అందరికీ కారు కొన్నాను. ఆ ఈఎంఐ కట్టేదానికి తిండి గానుగు నూనెలు మేము డబ్బులు పెట్టలేము, మేము దేశీ బియ్యం రేట్ ఎక్కువ అంటే ఏది అవసరమో అది బాయ్. అనవసరం తెచ్చి ప్రజల కోసం చూపించడానికి నగలు వేసుకున్నావు, కారు పెట్టినావు, అన్నీ చేసుకున్నావు. ఎంత డేంజర్ ఇది. ఇది చిన్నపిల్లలకు చెప్తే అర్థం చేసుకుంటారు కదా. చిన్నపిల్లలు చెప్తే కూడా మీరు యాక్ట్ చేయమంటా ఉంటారు పెద్దవాళ్ళు పిల్లోళ్ళని, మీరు యాక్ట్ చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పిస్తూ ఉంటారు. లేరు అని అప్పులోళ్ళకి భార్యతో చెప్పిస్తూ ఉంటారు. పిల్లోళ్ళకి ఏం మెసేజ్ వస్తుంది? కంపేర్ చేస్తూ ఉంటారు ఒక పిల్లోడి నుంచి ఇంకో. అబద్ధాలు చెప్తే పర్వాలే, మనం కూడా ఇట్లా అప్పులు చేసి వాడిని ముంచేయచ్చు, వాడికి అవసరమైనప్పుడు ఇకపోయినా పర్వాలే అనేది వచ్చేస్తుంది కదా. ఎథిక్స్ ఏముంటాయి? ఎథిక్స్ ఉండి దేశం బాగుపడిచిపోయి నువ్వు హ్యాపీగా ఉండలేవు కదా. అయితే మీ ప్రకృతి వనంకి చాలా మంది పిల్లలు వస్తున్నారు అని నేర్చుకోవడానికి. కష్టము, తర్వాత చెమట అంటే ఏంటి, ఫార్మింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడానికి వస్తున్నారన్న ప్రాసెస్ ఏంటి? అదే వాళ్ళు ఇక బెంగళూరు నుంచి విశ్వవిద్యాపీఠ అని ఒక స్కూల్, వాళ్ళు 4500 స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బా బ్యూటిఫుల్ ప్లేస్, మా ప్లేసే కాదు మీ ప్లేస్ ని కూడా బ్యూటిఫుల్ చేసుకోవచ్చు అంటారు. ఎక్కడికి వాళ్ళు బయట పోయి లైవ్గా ఆ రోడ్లో చట్నీ చేసేది మొదలుకొని, ఆ గుడిసె కప్పేది మొదలుకొని, ఇటుకలు చేసేది మొదలుకొని, ఎక్కడికి పోయినా అన్నీ నేర్చుకునేటివే. అవన్నీ కాదు నువ్వు చదువుకో, మీద అన్నీ మేము చేస్తాము అనుకొని వాళ్ళు ఇష్టపడ్డంలే పిల్లోళ్ళు. తర్వాత పెద్ద అయినాక ఇంకా తప్పదు కాబట్టి ఉండారు. సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి, బెల్లం చేసినారు. బెల్లం వేడిగా ఉండేటప్పుడు ఇట్లా ముద్దలు చేయాలి. అక్కడ పనులు అలవాటే. వీళ్ళు కూడా వచ్చేసి అబ్బా వచ్చేసి చిన్న చిన్న మొత్తం చేసినారు. చెరి ఎర్రగా అయిపోయింది. అవన్నీ ఫోటోలు తీసి వాళ్ళ పేరెంట్స్ పెట్టి కష్టపడిపోయినామని. ఎక్కువ పని చేసిన పిల్లలకి 5 రూపాయలు 10 రూపాయలు వస్తుంది అక్కడ పని నార్మల్. సో వాళ్ళు ఆడ విత్తనాలు నాటడము, ఆడ కొండ ఎక్కడము, అక్కడ సన్సెట్ చూడడము, ఆడ సోపులు షాంపూలు చేయడం. అంటే మీ ఊర్లోనే ఉండి మనమందరూ ఇక్కడే బతకొచ్చు. మన సిటీలో ఈ పొల్యూషన్ వీటిలో ఆటలో తిట్టుకుంటా, ట్రాఫిక్ జాము, అబ్బా అయిపోయా అని అనుకుంటా ఉండక్కర్లేదు. మనం ఇక్కడ హాయిగా 2 ఆవులు, 2 మేకలు, 2 కుందేళ్ళు, 2 ఇముకోళ్ళు, ఆ మేకలు మే అంటా ఉంటే అంటే అట్లా హాయిగా మనం బతుకోవచ్చు. అవగాహన వాళ్ళకి కల్పించి మెసేజ్ పోతే వాళ్ళకు లైఫ్లో అబ్బా ఇన్ని ఆపర్చునిటీ ఎట్లా బతుకోవచ్చు అని పోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, రే ఇప్పుడు సాఫ్ట్వేర్, ఏఈ, ఆది, డేటా సైన్స్, పైథాను, సైతాను, ఏవో ప్రోగ్రాంలన్నీ ఉంటాయి. అవన్నీ చేయండి, మీకు గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది అని చెప్పి 22 ఏళ్ళు అయితానే ఒరే మీకు జాబ్ లేదు లాంటి ఆడిపోవాలోడా. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ఫైనల్ ఇయర్ అయిపోయి ఖాళీగా ఉండారు, ఎన్ని లక్షల మంది తయారవుతారు. వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం గ్యాప్ ఉంది, మాకు ఆర్గానిక్ కూరగాయలు కావాలబ్బా, మాకు మంచిగా నేచర్ దగ్గర ఉండే లైఫ్ స్టైల్ కావాలబ్బా, మా పిల్లోళ్ళని ఎంగేజ్ చేయాలి, మా పిల్లోళ్ళందరూ సిటీలో రకరకాల వ్యసనాలకు లోనవుతూ ఉంటారు, వాళ్ళని ఎంగేజ్ చేయాల అనేటివి. మా మా అమ్మ నాయన మేము ఎక్కడ ఉన్నామో మా అమ్మ నాయన మంచిగా ఫుడ్ పెట్టి మంచి కంపెనీ ఉండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అందరూ ఇప్పుడు మన ఇద్దరమే మాట్లాడుతూ ఉన్నాము. ఇట్లాంటివి ప్రతి ఒక్క కమ్యూనిటీలో మాట్లాడుకోవాలి కదా. అట్లా మాట్లాడుకునే రచ్చబండ ఉంది ఊర్లో. వచ్చేసేవాడు మంచివాడు, చెడ్డవాడు, తిక్కలవాడు అందరూ మాట్లాడేవాళ్ళు. గమ్ముండరా నోరు మూసుకుని నువ్వేం తప్పు అని చెప్పేవాళ్ళు. అయిపోయేది, కోర్టు కేసులు ఏమీలే. సో అట్లా ప్రతి ఇంట్లోన కూర్చొని కొంచెం మాట్లాడుకోవాలా. నేను కావాలంటే నువ్వు వద్దంటావు, ఇది కరెక్టే కదా అని చిన్నపిల్లల్లో ఇన్వాల్వ్ కావాలి. నాన్న చెప్పింది కరెక్ట్ కదా, అమ్మ చెప్పింది కరెక్ట్ కదా అని చెప్పితే ఓ కరెక్టే, అందరిది కన్సెంట్ తీసుకొని అందరూ బుర్రపెట్టండి, మంచిదే మనం చేస్తున్నాం అనే విధంగా అట్మాస్ఫియర్ ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇల్లు. సో అట్లా మీ ఊర్లో మీ పల్లెల్లోనే ఉండొచ్చు మీరు. మా నాయన అంటాడు అప్పు చేసేయాలంటాడు, మా పెళ్ళికి మనం పోవాలంటే నగలు లేకుండా పోతే ఎట్లా అంటే, నగలు లేవు కానీ మన చెల్లెలు పెళ్ళి పోదాము, ఎవరితో అప్పు చేసి ఎందుకు పోవాలి మనము అని చిన్నపిల్ల చెప్పేట్లా ఉండాలి పెద్దవాళ్ళకి. మనం అప్పు ఎందుకు చేయకూడదు కదా నాన్న అని.
ఆ పిల్లాడు సూపర్ భారతీయుడు తయారవుతాడు. సో ఓవరాల్గా ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమని ఇస్తారు ఇప్పుడున్న మోడర్న్ సొసైటీ? ఎవరికైనా కానీ మీలో వచ్చే ఆలోచనని మీరు అబ్జర్వ్ చేయండి. అదేదన్నా కానీ మందు కొట్టమన్నా, ఉపవాసం ఉండమన్నా, సింపుల్గా బతకమన్నా, ఎగిరి దూకమన్నా, కోపం వచ్చినా కోపం తగ్గించుకోమన్నా, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి ఎందుకు అని. దాని మీద పని చేస్తే మీకు వేరే వాళ్ళని తిట్టేది, వేరే వాళ్ళని కొట్టేది, వాడేమన్నా వీడేమంటాడు, వీటికంతా టైం ఉండదు. దాన్నే నిన్ను నువ్వు తెలుసుకో అనే రమణతత్వము, నిన్ను నువ్వు తెలుసుకో, నో యువర్ సెల్ఫ్, ఫినిష్డ్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. నమస్తే అండి. థ్యాంక్స్ అలాట్.